హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మైచర్ చూసుకున్న తర్వాత జమ్మింగ్కి వెళ్తే అక్కడ కూడా సార్ మళ్ళా రెండోసారి మైచర్ చూస్తారు సార్. అలా ఇప్పుడు 8 నుంచి 12% ఉంటుంది సార్. 12 దగ్గర ఇప్పుడు కొత్తగా పాయింట్లల్లో చేస్తున్నాం సార్. 8-3, 9-3 అట్లా రౌండ్ ఫిగర్ గా చేస్తారు సార్. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన 6% మైచర్ వచ్చిన రైతులు ఉన్నారు, 7% వచ్చింది. 13 తర్వాత వంటలేదు సార్. 6-7 వచ్చినా కలుపుతలేదు. ఎందుకు కలుపుతలేదని ఒక్కసారి తీసే అధికారాన్ని మాకు చెప్పాలి సార్. ఇక తర్వాత సార్ యూరియా కూడా కంఫర్ట్గా రాలేదు సార్. ఒక్కరికి 2 బస్తాలు సార్. దానికి కూడా వేరేది లింక్ 250 రూపాయలు. తర్వాత 50 సంవత్సరాలు ఉన్నాయి మా అమ్మకు, మొగాళ్ళ నొప్పులు ఉన్నాయి. సోయాబీన్ అమ్ముకోవాలంటే నేను రాలే సార్. మా అమ్మని కూడా దోలుకొని వచ్చి బయోమెట్రిక్ వేపియాలంటున్నాను. ఇదంతా రైతు మీదే. ఎందుకు ఇంత ఇన్ని ప్రయోగాలు? రైతు ఎవరికి ఏం మోసం చేస్తలేడు, కానీ రైతు మీదే ఇన్ని ప్రయోగాలా సార్? కొత్తగా డెవలప్ టెక్నాలజీ అక్కడ చేసుకుంటాం. రైతు మీద ఇంతగానో ఈ టెక్నాలజీ ఉపయోగపడదని నా ప్రార్థన సార్. దీన్ని మనసులో చివరిగా పొచ్చన్న మేడిగూడ రైతు. నమస్కారం సార్. నా పేరు తూడం పొచ్చన్న, నాది మేడిగూడ సార్. నేను రైతుని సార్. ఇప్పుడు మాది ట్రైబల్ సార్. మేము ట్రైబల్లో ఉంటాం సార్. ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ ట్రైబల్లో మాకు కౌలు పత్రం అని రాసిస్తుండేది. ఇప్పుడు కౌలు పత్రం అనేది రాసిస్తలేరు సార్. మేము మా సొంత భూములు కాకుండా సార్ వేరే భూముల్ని కూడా కౌలు తీసుకుంటాం సార్. ఇప్పుడు మాకు 50 గుంటలు నాకు పత్తి వాడింది సార్. నేను ఇంకా ఒక 40 గుంటలు అమ్మినా సార్. ఇంకా 10 గుంటలు అమ్మాలంటే నేను ఎవరి దగ్గరనైతే కౌలు పట్టినో సార్ ఆ రైతు దగ్గరికి వెళ్ళి అతని పట్టా పాస్బుక్ కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని వస్తే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సార్ మనకు కౌలు పత్రం అనేది రాసిస్తుండే సార్. ఇప్పుడు సార్ ఆ కౌలు పత్రాన్ని కూడా రాసిస్తలేరు సార్. మాకు ట్రైబల్ అదొకటి పెద్ద సమస్య కాదు సార్. మీది అంతా కూడా సార్ మీరు గమనించి మా రైతుల తరఫున ఆదిలాబాద్కి వచ్చినందుకు సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ సార్ ఇక్కడ సమస్య తేమ పైన రైతులు అన్ని చెప్పారు సార్. తేమ పైన అంటే సార్ మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రొద్దున లేబర్ అనేది 7 గంటలకు 7:30 ప్రాంతంలో మన రైతులు కూలీలు పోతారు సార్. ఈ సిసిఐ నాయకులు కానీ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రి కానీ అది చదువుకున్నాడా లేకపోతే గాజులు కాసిండా అక్కడ? ఒక్క నిమిషం మీరు దయచేసి మీడియా మిత్రులకు కూడా మేము చెప్తున్నాం సార్. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి సార్. ఇక్కడ చదువుకున్నాడు ఒక సైంటిస్టులు ఉంటారు సార్. ఒక సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉంటారు సార్. ఇక్కడ మా రైతులు చెప్తారు సార్ ఒక కూలీలు అన్న ఇక్కడ 8 నుంచి 10 డిగ్రీల ఏది చలి ఉంటున్నది, 8% ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ సార్. అంటే అక్కడ ఉన్న మా కూలీలకు తెలుస్తున్నది. ఇక్కడ చదువుకున్న సిసిఐ అధికారులు కానీ అక్కడ మంత్రి ఒక వ్యవసాయ మంత్రికి గాజులు కాస్తున్నాడా అంటే 8 నుంచి 12% ఎట్లా తేమ వస్తుంది సార్? అంటే చలి తీవ్రత ఉన్నప్పుడు అక్కడ ఉన్న అసలు 15 నుంచి 20% తేమ రావాలా సార్? దీనిపైన మాత్రం మీడియా మిత్రులు కానీ సార్ మీ ప్రతిపక్ష నాయకులు మీరు వస్తున్నారంటే యంత్రాంగం మొత్తం కదిలింది. మీ వెంట మేము రైతుల మందే ఉంటాం సార్. మీకు మాతోటి మీరు ఎప్పుడు ఉండాలి సార్? ఎందుకంటే మీరు రైతు రాజ్యాన్ని ఇచ్చింది మీ ప్రభుత్వం సార్. మీ ప్రభుత్వంలోనే సుభిక్షంగా ఉన్నాం సార్. ఇప్పుడు కూడా మీ ఎంతడే ఎప్పుడు ఉంటాం సార్. ఈ విషయాన్ని గమనించి ఈ ఎట్టు పరిస్థితులలో 15 నుంచి 20% తేమ ఇవ్వకపోతే మేము నిరాహార దీక్ష కూర్చుంటాం సార్. మీ వెంట మేము ఎప్పుడు ఉంటామని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజేశావు ఈసారి అందరు రైతులు మాట్లాడినరు. ఒక విషయం నేను అందరికీ విషయం ఏంటంటే కేటీఆర్ గారికి ఒక 2-3 విషయాలలో మీరు ఇప్పుడు లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి ఎడావు దీపక్ ఏదైతే ఆయన 56 గుంటలు ఇల్లుతో కోల్పోయిండో కేవలం ఈ స్లాట్ బుక్ సిస్టమ్ తోటి అధికారులు ఎవరు ఊర్లో పోకుండా వాళ్లకు అవేర్నెస్ చైతన్యం చేయకుండానే ఆయన స్లాట్ బుక్ చేసుకుంటే తెలియకపోవడం వల్ల 56 గుంటల పత్తి ఇల్లు కోల్పోయి
అట్లనే ఎడిపే సురేష్ అని కుమ్మరి సురేష్ బొచ్చర గ్రామం చెందినటువంటి ఆయన కౌలు రైతు. ఆ కౌలు రైతు కూడా 40 కుంటల పత్తి పాపం రోడ్డు మీద తేమ తక్కువ చేయాలని చెప్పి ఆరబెట్టుకుంటే అక్కడనే ఫైర్ అయ్యి అది కూడా 40 కుంటలు కోల్పోయింది సార్. అందుకొరకు ఈ రకంగా ఈ కిసాన్ యాప్ కపాస్ కిసాన్ యాప్ కానీ తేమ కానీ ఇవాళ సార్ ఆదిలాబాద్ లో 6 సెంటిగ్రేడ్ టెంపరేచర్ పడిపోయింది. అట్లన్నప్పుడు 8 to 12 అసలు మాయిచర్ కాదు, ఇంక ఇప్పుడు పెరుగుతుంది. కాబట్టి డిసెంబర్ మాసాంతం వరకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ క్షేత్రస్థాయిలో తీసుకుపోయి ఈ టెంపరేచర్ కు మాయిచర్ ఎట్లుంటే చెప్పండి, మేము బండి ఓపెన్ చేసి పెడితే కూడా 20, 22, 18 కంటే తక్కువ రాలే. మనం అప్పుడు చెప్పించి మన ఆఫీసర్లతో మీకే చెప్పించి ఆ రోజు చేయించడం జరిగింది. ఇవాళ అదే అధికారులు 8 to 12 తప్ప తీసుకుంటలేరు. కాబట్టి ఇవన్నీ మీరు రైతులు చెప్పారు సార్. తప్పకుండా పాపం ఆ ఇద్దరు రైతులు అయితే నష్టపోయిందో కొద్దిగా మనం ఆ రైతులందరికీ కూడా ఆ ఇద్దరు రైతులు నిజంగా ఒక కౌలు రైతు ఒక పేద రైతు కాబట్టి ఆ రైతుల ఇళ్లలో పోయి మేము పరామర్శించినాం. తప్పకుండా కేటీఆర్ గారికి చెప్తామని చెప్పినాం. కాబట్టి దయచేసి వాళ్ళు నష్టపోయినరు. మన పార్టీ పరంగా కూడా మనం కొంత నేను వాళ్ళకి చెప్పాను, నేను ఎమ్మెల్యేగా లేకున్నా నేను ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తానని చెప్పి పర్సనల్ కూడా వాళ్ళకి హామీ ఇచ్చినాం. ఇట్లా ఇలా ప్రభుత్వ తప్పులతోటే ఈ రకంగా రైతులు నష్టపోతా ఉన్నారు. ఇప్పటికి సార్ ఆదిలాబాద్ లో 31,588 మెట్రిక్ టన్నుల పత్తి వస్తే ఈ రోజు వరకు కనీసం 1,00,000 కుంటలు ఉన్నారు పత్తి. అంటే ఇంకా ఇంత టైం ఉన్నది, వాళ్ళు కొనలేక అనేకటువంటి ఈ రకరకాల కారణాలతోటే ఈ రకంగా నష్టం. పత్తి సోయా రెండుకి కష్టం ఉంది కాబట్టి ఇలా రంగు మారిందని చెప్తా ఉన్నారు. వర్షంతో రంగు మారుతుంది కాబట్టి మనం రంగు మారి ఉంటే ఇదే మార్కెట్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు వర్షం మొత్తం పడ్డది, ధాన్యం అంతా ఇక్కడనే ఉంటే మొత్తం తడిసిపోయింది. హరీష్ రావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మొత్తం నేనే అందరికీ కలరు మారినా పచ్చిగా ఉన్నా తేమ ఉన్నా మేము ప్రతిసారి కూడా కొనిపించి ఇచ్చినాం. తప్పకుండా మన పార్టీ పరంగా రైతుల పక్షాన రాష్ట్రం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందుకు రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. మీ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి